ఏమైంది ఈ జంజీలకి? మొన్న బీఎస్సీ విద్యార్థిని, ఇవాళ ఎంబీబీఎస్ స్టూడెంట్. అసలు ప్రాణాలు తీసుకోవాల్సిన కారణమా అది? హఠాత్తుగా ఊపిరి ఆపేసుకోవాల్సినంత ఆపద ఏమొచ్చిందని? చిన్న చిన్న విషయాలకు విలువైన జీవితాన్ని ముగించేసుకుంటారా? మొన్న మీర్పేటలో జరిగిన విషాదమైన, నేడు మేడ్చల్ జిల్లాలో జరిగిన ఘటన అయినా తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. పిల్లిని పెంచొద్దని పేరెంట్స్ మందలించినందుకు ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం జరిగింది. రిసాలా బజార్లోని శివం ఫ్రైడ్ అపార్ట్మెంట్స్లో ఉండే దేవదత్తం, కుసుమలత దంపతుల కుమార్తె ప్రిన్సీ శ్రేష్ఠ ఎంబీబీఎస్ చదువుతోంది. కొన్ని రోజులుగా ఒక పిల్లిని పెంచుకుంటుంది. తల్లిదండ్రులకు అది నచ్చలేదు. పిల్లిని పెంచుకోవడం మంచిది కాదని బిడ్డకు నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించారు. ఆమె వినలేదు. దీంతో కాస్త గట్టిగా చెప్పి చూశారు. పిల్లిని ఎక్కడ ఇంట్లో నుంచి తరిమేస్తారో అన్న బెంగతో ఫ్యాన్కు ఊరేసుకుంది శ్రేష్ఠ. ఎంత ఘోరం! అసలు ఈ తరం మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం కావట్లేదు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుని స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వారి గుండె కోతను ఎవరు అర్థం చేసుకోవాలి? బతికున్నంత కాలం వాళ్ళకది నరకమే కదా. అసలు ఏమైంది ఈ జంజీలకి? మొన్న బీఎస్సీ విద్యార్థిని, ఇవాళ ఎంబీబీఎస్ స్టూడెంట్. అసలు ప్రాణాలు తీసుకోవాల్సిన కారణమా అది? హఠాత్తుగా ఊపిరి ఆపేసుకోవాల్సినంత ఆపద ఏమొచ్చిందని? చిన్న చిన్న విషయాలకు విలువైన జీవితాన్ని ముగించేసుకుంటారా? మొన్న మీర్పేటలో జరిగిన విషాదమైనా, నేడు మేడ్చల్ జిల్లాలో జరిగిన ఘటన అయినా తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. పిల్లిని పెంచొద్దని పేరెంట్స్ మందలించినందుకు ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం జరిగింది. రిసాలా బజార్లోని శివం ప్రైడ్ అపార్ట్మెంట్స్లో ఉండే దేవదత్తం, కుసుమలత దంపతుల కుమార్తె ప్రిన్సీ శ్రేష్ఠ ఎంబీబీఎస్ చదువుతుంది. కొన్ని రోజులుగా ఒక పిల్లిని పెంచుకుంటుంది. తల్లిదండ్రులకు అది నచ్చలేదు. పిల్లిని పెంచుకోవడం మంచిది కాదని బిడ్డకు నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నించారు. ఆమె వినలేదు. దీంతో కాస్త గట్టిగా చెప్పి చూశారు. పిల్లిని ఎక్కడ ఇంట్లో నుంచి తరిమేస్తారో అన్న బెంగతో ఫ్యాన్కు ఊరేసుకుంది శ్రేష్ఠ. ఎంత ఘోరం! అసలు ఈ తరం మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం కావట్లేదు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుని స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వారి గుండె కోతను ఎవరు అర్థం చేసుకోవాలి? బతికున్నంత కాలం వాళ్ళకది నరకమే కదా.